హే గైస్, ప్రైజ్ ద లార్డ్. సో మనందరి జీవితాల్లో కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక ప్రాబ్లంలో మనందరం కూడా ఎంటర్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసినటువంటి ఒక సిచ్యువేషన్ ఉంటుందండి, రైట్? ఏదో ఒక అనారోగ్యంలోకి వెళ్ళి బయటికి రావడము, లేకపోతే ఏవో ఒక లైఫ్లో కొన్ని రిజెక్షన్స్లోకి వెళ్ళి మళ్ళీ దాని నుంచి బయటికి రావడము, ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇటువంటి విషయాల్లో మనం దాని నుంచి బయటకు వచ్చినా కూడా సాతాను మనందరికీ కూడా చెప్పేటువంటి ఒక అబద్ధం ఏంటంటే అది మళ్ళా జరుగుతుందేమో, అది మళ్ళీ వస్తుందేమో, ఓకే అని చెప్పేసి ఒక నెగిటివ్ ఇమాజినేషన్లో పెట్టేసి చాలా మంది లైఫ్లో అంటే స్ట్రెస్తో కానీ డిప్రెషన్తో కానీ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటామండి యూజువల్లీ. కానీ దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే, నహూము 1:9 బాధను రెండవ మారు రాకుండా దానిని బొత్తిగా ఆయన తీసివేయును అంట, నివారణ చెయ్యును అని చెప్పేసి రాయబడతా ఉంది అక్కడ. సో దీని అర్థం ఏంటి? ఒకసారి వచ్చిన ప్రాబ్లం డన్, అదే ఫైనల్, ఇంకా మళ్ళీ రెండోసారి వస్తుందేమో అని లేదు. నీకు ఏ సిచ్యువేషన్లో ఎటువంటి అనారోగ్యం వచ్చినా కూడా అది ఇప్పుడు తగ్గిపోయింది, మళ్ళీ ఫ్యూచర్లో వస్తుందేమో అని చెప్పేసి నీకు భయం ఉంటే కనుక ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్న దేవుడు ఏమంటున్నాడంటే, అది మరలా నీకు రెండోసారి రాకుండా నేను దాన్ని నివారణ చేశానంటున్నాడు. ఓకే, ఒకవేళ నీ వివాహంలో మరి నీ యొక్క డైవర్స్ కేసులలో ఒకసారి అయిపోయింది, మళ్ళీ జరుగుతుందేమో అని చెప్పేసి టెన్షన్ పడుతున్నావా? ఈరోజు సూటిగా మరలా దేవుడు నీకు చెప్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, నీకు మరలా అటువంటి ప్రాబ్లంలోకి నేను తీసుకెళ్ళను, ఖచ్చితంగా దాన్ని నివారించాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం